శనార్థులు. మీరందరూ నేను చెప్పే వార్తల కోసం ఎదురు చూస్తున్నారు కదా, గందుకే జబర్దస్త్ ముచ్చట్లు పట్టుకొచ్చిన గవన్నీ మీకు చూపిద్దామని. మరి ఇంకెందుకు ఆలస్యం, సురు చేద్దామా? సరే, ముందుగల హెడ్లైన్స్. మల్లో ఫైటింగ్ ని చేసిన పాలమూరు లీడర్లు, ఊకూకే ఈ లొల్లులు ఎందుకు సార్లు? కంటికి కనిపియని స్వచ్ఛ భారత్ సర్కార్ ఆఫీసర్లకు ఇయ్యాలే దావత్. దుమ్ముతోని దమ్ముకొన్నది ఢిల్లీ, బతకబోయినోళ్ళు రావాలే వెనకకు మళ్ళీ. గణపతికి దండం పెట్టిండు రామ్ గోపాల్ వర్మ, గప్పుడేమన్నాడో యాదకొస్తే మనకో కర్మ. పోచారం సార్తానికోతున్న సత్తి, అయితే ఊనంగానే ఆనకాలం కాదు, ఆనలు ఎప్పుడు పడితే అప్పుడే ఆనకాలం అంట అని క్యాలెండర్లో రాయమంట అని చెప్తా. పిరం సౌదల మర్మం చెప్పిన మంగ్లీ, ఒక్క పూట బువ్వ తినకున్నా సెల్ ఫోన్ లో సినిమా చూసి ఆకలిని మర్చిపోవచ్చు. పని దొరకకపోతే సెల్ ఫోన్ లో క్యాండీ క్రష్ గేమ్ ఆడుకుంటూ టైం పాస్ చేసుకోవచ్చు, అంతే. ఐతారం ఒక్క దినం నాడే ఇల్లుకి బేస్తారన్నాడు. ఏహే, ఇల్లంతా చెత్త చెత్తున్నది అనంటే ఎట్లా? మన ఇల్లును మనమే దినా మూడ్చుకోవాలి. సుట్టం వచ్చినప్పుడు శుద్ధిగుండి పోయినాక పొగవారించుకుంటే ఏమైతుంది? ఏడు చెత్త అన్నే ఉంటుంది. ఇల్లల్కంగానే పండగ కాదు, ఇత్తు పెట్టంగానే పండ్లు రావు. ఇగురంతో చేసుకుంటేనే ఏదైనా ముంగట పడుతుంది. ఎంచుకైన గట్టి గుంజితే వస్తుందా గుట్ట? ఇగురాన్ని చూసి పాలు తాగే పోరగాడు కూడా ఇగిలిస్తాడు. అగో గట్లనే అయ్యింది దేశంలో స్వచ్ఛ భారత్ పేరంటాము. దేశాన్ని బట్టల సబ్బుతోని ఉతికి అవాకయ్యేటట్టు చేస్తామని చెత్త మీద యుద్ధం షురు చేసిండు కదా మోడీ సారు. ఇక ఏడాది తర్వాత వెనుకకు మళ్ళీ చూస్తే నడిచి వచ్చిన తొవ్వంతా మురికితోనే మూసుకపోయింది. అంటే ఇటుపుల్ల అటు పోలే, అటుపుల్ల ఇటు రాలే, ఎప్పటి సిప్ప ఏనుగు లెక్కనే అయ్యింది కథ. ఓ కంపెనీలు కంప్యూటర్లో 3 లక్షల మందిని సర్వే చేస్తే ఈ స్వచ్ఛ భారత్ కార్యం వచ్చినాక కూడా చెత్త భారతం లెక్కనే ఉన్నదని బయటపడ్డది. 170% మంది ముక్కిడ్చిండ్రట, అంత ఉత్త చెత్త ప్రోగ్రామేనని. మనోళ్లకు తెలిసిన ఆరంభ శూరత్వం విద్యను చూపించిండ్రన్నట్టు పొరకశీపులకు ఫోటోలు దిగటోళ్లకు గిరాకీ వేయించుడు తప్ప ఒరిగింది ఏం లేదట. అవు మరి, బూట్లు తూట్లు వేసుకొని సోప్ టాప్ తోని చీపురు పట్టి ఫోటోలకు పోజులు ఇచ్చిపోతే ఒక్క దినంలోనే మారిపోతుందా? లీడర్లు, యాక్టర్లు, డాక్టర్లు, పోలీసులు, పొచ్చెగాళ్ళు చెత్తకాడ పారవట్టంగానే పరిస్థితి మారిపోతుందా? అంబాసిడర్లను పెట్టి చేతులు దులుపుకుంటే చెత్త లేకుంటేనే పోతుందా? పబ్లిక్ సిటీ మీద ఉన్న కాయిషు పని మీద లేకుంటే గిట్లనే అవుతుంది సాలరు అని సలహా ఇస్తున్నారు ఇంటిని శుద్ధి చేసుకునేటోళ్ళు. అదేందో గాని ఈ నడుమ మహబూబ్ నగర్ లీడర్లు మస్తు పైల్వాన్లైనరు. ఊ అంటే చాలు ఫైటింగ్ కు తయారైతున్నారు. నీళ్ల ముచ్చట మీద మొన్న జూపల్లి సారు, రావుల సార్లు సవాలు చేసుకున్నారా? అట్లనే జిల్లా పరిషత్ మీటింగ్ లా ఎమ్మెల్యేలు నూకేసుకున్నారు, తిట్టుకున్నారు. గా సాలను తప్పితే ఎట్లా మరి? గందుకే మళ్ళొక ఫైటింగ్ చేసిండ్రు పాలమూరు లీడర్లు. 2 పువ్వులకు పురి గలవక పుస్తీలు పట్టుకున్నాయి మహబూబ్ నగర్ రా. ఐషికి తైషి అని ఫైటింగ్ కు తయారైనాయి. అగో టిఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్న చూడండి, పోలీసు లాగా వచ్చినా ఆగకుండా ఎట్ల మీద కురుకుతున్నాడో. బీజేపీ కార్యకర్తలు అందితే నలిపేసు కావచ్చు, అంత కోపం మీద ఉన్నాడు సారు. కానీ షీనానకు గింత కోపం ఊగనే వస్తుందా? బస్టాండ్ ఎడల్పు చేసేటందుకు సడక్ల మంత్రి మహేందర్ రెడ్డి సార్ వస్తే చక్కటి బ్యానర్లు కట్టుకున్నారట కారు గుర్తోళ్ళు. అగో సర్కార్ పని కాడ మీ లీడర్ల బ్యానర్లు ఫోటోలు పెట్టుకుంటే ఎట్లా? మరి రామచంద్రన్ సార్ బొమ్మ ఎందుకు పెట్టలేదని బీజేపీ వాళ్ళు ధర్నా షురు చేసిండ్రు. ఇక గీ మాట విన్నాక షీనన్నాక సిగం వచ్చినంత పని అయింది. అందుకే బీజేపీ కార్యకర్తల మీదకి లడాయి కురికిండు. గిట్లా నడిమిట్లకు పోలీసులు వచ్చి ఆపిండ్రు గాని లేకుంటేనా ఏమవునో. ఇక ఇంకా నయం పక్కపోటి కరాటే ఫైట్ మాస్టర్ గువ్వల బాలరాజ్ సార్ ఉన్నాడు గాని లొల్లిలకు రాలే. మీ దగ్గర కలబంద, దానిమ్మ చెట్లు, పొప్పడం చెట్లు, గిలోయ్ తీగలున్నాయా? అయ్యో లేవా? అయితే ఎంబడ పోయి 4 మొక్కలు తెచ్చుకొని మీ ఆకిట్లో నాటుకోండి. కోట్లాది రూపాయల సంపాదన మీ ఇంట్లకు వద్దన్నా వస్తుంది అనుకో రాదండ్రి. అరే ఎందుకు ఏంటిది అని దీర్ఘాలు తీసుకుంటూనే ఉంటారా? ఈ వార్తను చూడండి, మీకే తెలుస్తుంది. దీపం ఉండంగానే ఇల్లు సగబెట్టుకోవాలి, గాలి వచ్చినప్పుడే తూర్పాల పట్టుకోవాలి, గట్లనే రోగాలు వచ్చినప్పుడే మందులు అమ్ముకోవాలి అని చెట్ల కొమ్మలు ఆకులు పట్టుకొని బయలెళ్ళిండు యోగా పెద్ద దిక్కు రామ్దేవ్ బాబా సారు.
దేశంలో డెంగ్యూ జ్వరం వచ్చి జనాలు సావకుంటా, స్వైన్ ఫ్లూ వచ్చి సోయి తప్పకుండా, చికెన్ గున్యాతోని చిన్నపోకుండా సర్వ జరాలకు చక్కటి నివారణ కనిపెట్టిండు దేవునాసోంటి బాబా సారు. ఇగో ఈ చేతులున్న కలబంద దానిమ్మ పండు, ఆ చేతులున్న పొప్పడం చెట్టాకులు గిలోయ్ తీగలు, వీటితోనే కొన్ని రోజుల్లోనే మన దేశాన్ని విష జ్వరాల రహిత రాజ్యంగా చేయబోతున్నాడు రామ్దేవ్ బాబా సారు. రోట్లేసి దంచుడు, రసం తీసి తాగుడు, జరం గిరం అన్న ముచ్చట్నే ఉండదట. గింత అల్కా చెప్తే ఎవ్వరు నమ్మరనే మందు దాగి బాగుపడ్డోళ్లను 2 పోరగాళ్ళను కూడా ఎంబర్ తెచ్చుకున్నాడు బాబా సారు. అప్పు చేసి దావుకాండ్ల ఎన్ని మందులు తిన్నా ఏం కాలేదట. కానీ పతంజలి మందును కొద్దిగా దాగంగానే ఉడికే బువ్వ ఉప్పొంగినట్టే ఒంట్లోకి వచ్చినాయట తెల్ల రక్త కణాలు. ఈ డెంగ్యూ గింగు జ్వరాల మందులో లెక్కన సారుని చూస్తుంటే పతంజలి ఫ్యాక్టరీ రామ్దేవ్ బాబా సార్ ఉంటే చాలు ఈ దేశంలో మందుల కంపెనీలు డాక్టర్లు లేకపోయినా మంచిదే అని అనిపిస్తున్నది కదా. ఏంది లాలీపప్ప? అమ్మయ్య, ఇగో నూనె ఉందా? కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, ఈ వీటిలో రేట్లు ఎంత ఉన్నాయంటే? అగో చూడుండ్రి, ఈ పిల్ల ఉన్న కాడుంటది. కిరాణా దుకాణంలా ఏం చేస్తున్నది ఈమె? మంగ్లీ, ఏం చేస్తున్నావాడా? చిల్లర పైసలు ప్రింట్ వేస్తున్నా, నోచి ఇంకు నింపుదుదా? అయ్యే నీ కైత్కాలు ఆపుతావా? వార్త చెప్పే టైంలా ఉడత కీసులాట ఎందుకు మనకు? సరే గాని ఏమేం కొంటున్నావేంది? ఇగో నూనె, కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, చక్కెర, పేస్టులు, సబ్బులు, షాంపులు, చాక్లెట్లు, కురుకురేలు అన్ని కొనుక్కుంటున్నా. ఎట్లున్నాయి పిల్ల రేట్లు? ఏమన్నా తగ్గినాయి ఈ నడుమ? ఓ మస్తు తగ్గినాయి సావిత్రి. అంతకు ముందు 150 ఉన్న కందిపప్పు ఏమో ఇప్పుడు 180 అయింది. పెసరపప్పు ఏమో 100 రూపాయలు ఉండే అప్పుడు, ఇప్పుడేమో 160 అయింది. గంత పిరం ఉంటే మస్తు తగ్గినాయి అంటవేంది నువ్వు? రౌండ్ ఫిగర్ 200 కాకుండా 20 రూపాయలన్నా తగ్గింది కదా. తగ్గినాయి అంటే అట్లా దాగుడా? నీకు పైసలు బాగున్నట్టున్నాయి కదా, అందుకే గిట్లా మాట్లాడుతున్నావు. పిచ్చి పిల్ల, 150 200కే గిట్లంటే రాను రాను కందిపప్పు కిలో 500, 400కే నూనె అంటే ఏం చేస్తావో? వామ్మో, అట్లయితే బతుకుతామా మనం? అంబానీలు టాటాలు అయితేనే ఏమన్నా బతుకుతారిగా. అయ్యో సౌల్, రేట్లు పెరిగినట్లు జీతాలు కూడా పెరుగుతాయి కదా. జీతాలు పెరుగుడా? 2005లో ఓ గుమాస్తా పని చేస్తే 6000 రూపాయల జీతం వచ్చింది. 2015లో కూడా గదే జీతం ఉన్నది. ఏడపిల్ల, వయసు పెరుగుతున్నది కానీ జీతం అయితే పెరుగుతలేదు. మరి దానికి నువ్వు నేను ఏం చేస్తాం? కేంద్ర పైసల మంత్రి అరుణ్ జైట్లీ సారే చెప్పిండమ్మా, ఇప్పుడున్నంత అగ్గు రేట్లు ఇంతకు ముందు అసలు ఉండేవే కావట. అవునా? ఇప్పుడున్నంత అగ్వనా? అవును మరి. సార్ ఎప్పుడు సంచి పట్టుకొని చిల్లర సామాన్ తెచ్చుండడు, తెస్తే తెలిసేది. రేట్లు పెరిగినాయని రెంటుకుండు బంద్ చేసినామా? ధరలు పెరిగినాయని దండిగా తినుడు మానేసినామా? అవుగని పిల్ల, ఇప్పుడు బడ్జెట్లా అగ్వ ఏమున్నాయి? ఓ మస్తున్నాయి. సెల్ ఫోన్లు, మెమరీ కార్డులు, సిమ్ములు అయితే పుక్కిడికే వస్తున్నాయి. పో, అయ్యేమన్నా కూర కచ్చేటియా పువ్వ కచ్చేటియా? గవ్వకు ఉంటే మనసుంటోళ్ళకేం లాభం? ఒక్క పూట బువ్వ తినకున్నా సెల్ ఫోన్ లో సినిమా చూసి ఆకలిని మర్చిపోవచ్చు. పని దొరకకపోతే సెల్ ఫోన్ లో క్యాండీ క్రష్ గేమ్ ఆడుకుంటే టైం పాస్ చేసుకోవచ్చు. అంతే. అబ్బా, ఇంత మంచి ప్రజా ప్రయోజనార్థమై అమ్ముచున్నారా? పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ చేసుడు కూడా వెల్ఫేర్ కిందకే వస్తుంది సావిత్రి. అవును మరి. ఆకలితో ఉన్నోడు ఆంగ్రీ బర్డ్ గేమ్ ఆడతాడు, పని లేక ఏడ్చేటోళ్ళు మెమరీ కార్డ్ లా పాట వింటారు. ఇది పబ్లిక్ కి సర్కారు చేసే సేవలు అని అంటున్నావా నువ్వు? ఇంకేమన్నా సావిత్రి, పిరం ఉన్నాయని పూట తినుడు బంద్ చేయలేము, అగ్గు ఉన్నాయని అమాతం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోలేము. ఏం చేస్తాం? అట్లని కార్లు, టీవీలు, ఫ్రిడ్జులు, లగ్జరీ వస్తువుల మీద రేట్లు దించే బదులు పేదోళ్ళ కడుపు నింపే ఆటి ధరల్ని ఎందుకు తగ్గిస్తలేరు? ఈ ముచ్చట నాకు కాదమ్మా, అనుకోని పూచారు. జాన్ అరుణ్ జైట్లీ సారేం జాన్ పూచలేదు, నాకు మస్తు పని ఉన్నది అంటే నేను చెప్పింది అంతా ప్యాక్ చేసి ఇచ్చేసే జల్దినా. చూసిన రానుల్లా, ఉన్నోళ్ళు వాడుకునే వస్తువుల రేట్లు అగ్గు ఉంటాయి, పేదోళ్ళు తినే తిండి పిరం ఉంటది. మేరా భారత్ మహాన్, జై భారత్. కాసు వేస్తా. అమ్మో, గుద్దేలుగు కుక్క కుక్క అద్దం వచ్చింది, ఏమవుతుందో ఏమో పని. తమ్మి సత్తి, ఎటు ఆగమాగం ఉరుకుతున్నావు? ఏడుకోతున్నావు? అక్క, నేను పోషారం సార్కు దరఖాస్తు పెట్టుకొచ్చుకుందామని పోతున్నా. పోషారం సార్కి ఏం దరఖాస్తు పెడతావు తమ్మి? అక్క, ఇప్పుడు కాలం అయిపోయినాక కానాలు పడుతున్నాయి కదా అక్క. ఖరీఫ్ సీజన్ ఆఖరణ పడ్డాయి తమ్మి, అసలైన టైంలో వాళ్ళే. మళ్ళీ ఇప్పటి తొలాయి ఇట్లనే ఇత్తనాలు పెట్టుకున్నాడు బంద్ చేసుకోవాలి, చెడ్డఫా దానాలకే ఇత్తనాలు పెట్టుకోవాలి అంత రూల్ పెట్టమంట అని పోషారం సార్కు దరఖాస్తు పెట్టుకొచ్చుకుంటా. నీ పని చల్లగుండా. మన తాతల ముత్తాతల కాడ నుంచి
నుంచి గదే పద్ధతి నడుస్తున్నది. ఇప్పుడు కాలం అయితే లేదని ఇప్పుడు పంట వేసుకున్నాడు బంద్ చేస్తారు ఎవరైనా. వ్యవసాయం చేసినప్పుడు మబ్బులకెళ్ళి ఆనలు పడేటివక్క, కానీ ఇప్పుడు బంగాళాఖాతంలో తుఫాన్ అయితేనే ఆనలు పడుతున్నాయి. అయ్యో సముద్రం తమ్మి, అది దాని పేరు బంగాళాఖాతం కాదు, బంగాళాఖాతం. గదే గదే మళ్ళా ఇప్పటిసంది బంగాళాఖాతంలో తుఫాను పుట్టించట్టు చూడమంట అని పోసారం సరుకు దరఖాస్తులో రాసుకున్నాం మంచిగా ఇంట్లో. అదేమన్నా అగ్గి పుల్లతోని పుట్టించమంట అనుకున్నావా తమ్మి? తుఫాన్లు దానికి సార్ ఏం చేస్తాడు? అరే మళ్ళీ గట్లనే అంటది. బంగాళాఖాతంలో తుఫాను పుట్టినప్పుడే ఒడవని ఆన పడుతున్నది. మళ్ళీ ఆనల కోసానికి వాతావరణ ఆఫీసర్లను టీవీలలో వచ్చే వార్తలను నమ్ముకోవద్దు, బంగాళాఖాతాన్ని నమ్ముకోవాలంట అని నేను పోసారం సరుకు చెప్పొస్తా. అరే తుఫాన్లను ముట్టించుడు సార్తోని కాదు, కానీ మేఘమదనం అని మొన్న చెప్పిన కదా, గదైతే అవుతుంది. హే బిత్తి దాకా ఉన్నాం ఏంటి దాకా మబ్బులను జీలికితే ఆన పడతారు, సముద్రం జీలికితే మంచిగా ఆన పడుతుంది. అయినా మబ్బులకే నీళ్ళు ఎడికెళ్ళి పోతాయి, సముద్రంలోకెళ్ళే కదా నమ్మ. అందుకని బంగాళాఖాతాన్ని మదనం చేయమంటావా? పంటలను ఎండిపోయి రైతులు చచ్చిపోయినాక అయ్యో పాపం అనురు కన్నా బంగాళాఖాతం జీలికి ఆన వడిపించున్నాయి ఎంగారా. అబ్బా నీ తెలివితేటలకు హద్దు గీతలేముండయా తమ్మి? గీత గీసుకుంటే దమాకు పని చేయరాక అందులోనే తిరుగుతుంటది, పాతకు లేని దమాకు నారి. మంచిది కానీ గట్ల కాకుండా సార్ని ఏ టైంలో ఎసొంటి పంటలు వేయాలి, నీళ్లు లేని జాగల కాడ ఏ మిత్తనం వేయాలి, కిసొంటి సలహాలు ఇవ్వమని చెప్పు. గీ సలాలని మన తాతల కాలం సందే మూలక్కున్నాయి గాని ఇప్పుడు పోసారం సార్కు చెప్తున్నానుకో బంగాళాఖాతంలో తుఫాను పుట్టిస్తాడు, మళ్ళా చెరగొట్టే ఆనలు కనిపెట్టే మిషన్ ఇంటింటి కోటిస్తాడు, మొత్తం పచ్చగా పంటలు పండిపిస్తాడు. ఈ తుఫాన్ పడితేనే వానలు వస్తాయన్న ముచ్చట నీకెవరు చెప్పిండ్రు తమ్మి? ఏమో తుఫాను తుఫాను అని చంపుతున్నావు నన్ను. వ్యవసాయం చదువు చెప్పి పెద్ద సారే చెప్పిండు, ఆయన దానికి పోయి దరఖాస్తు రాసిస్తున్నా నేను. ఏం చెప్పిండు ఆయన నీకు? మళ్ళా బంగాళాఖాతం అరేబయ్య సముద్రంలో తుఫాను ఉడితేనే ఆనలు పడతాయంట, మళ్ళా ఋషిపవనాలు అవే మలుసుకొస్తాయంట. మంచి ముచ్చటనే తెలుసుకున్నావు, అది కరెక్టే గాని తుఫాన్లు పుట్టియమని పోసారం సార్కి సీదా దరఖాస్తు పెడితే అది జల్లదు తమ్మి. ఎందుకు జల్లది? నేనేమన్నా బిత్తిలోనే అనుకుంటున్నావా? ఫారూఫాల బాండి పేపర్ మీద రాసుకపోతున్నా, ఇగో ఈ మూలకు ఈ స్టాంప్ కూడా వేయించుకున్నా, ఎందుకు జల్లదో చూసుకున్నాం. ఇక నీ తెలివి తెల్లపిల్ల ఎక్కపోను. మొత్తం సార్కు చెప్పి వ్యవసాయం మారుమంట, అయితే ఊనంగానే ఆనకాలం కాదు, ఆనలు ఎప్పుడు పడితే అప్పుడే ఆనకాలం అంట అని క్యాలెండర్లో రాయమంట అని చెప్తా. అక్క చీకటి అయితే ఆఫీస్ బంద్ చేస్తాను, మేము పోతా జల్దీ. అయ్యయ్యో ఆగాగు తమ్మి, నా మాట ఏడింటాడు. కానీ చూసిండ్రా ఈ నడుమ మా తమ్ముడు చేసే పనులన్నీ మస్తు కన్ఫ్యూజ్ చేస్తున్నాయి అనుకోండి. సినిమా ఫంక్షన్లు ఎట్లా జరుగుతాయుల్లా? గా సినిమా హిట్ అవుతుందో ఫట్ అవుతుందో తెలియదు కానీ ముందుగానే ఉన్న మురిపేమంతా చూపిస్తారు. ఫస్ట్ లుక్ ఇడదల, ఫస్ట్ పాట ఇడదల, కొసరీలు ఇడదల, ఆడియో ఫంక్షన్లు, ఆ ఫంక్షన్లు, ఈ ఫంక్షన్లు అన్నీ రిలీజ్ కన్నా ముందే 100 days ఫంక్షన్లను చేసినట్టే చేస్తారు. ఈ గంటల ఆటలు పాటలు జోకులు మస్తుగా నడుస్తాయి. కానీ నీకు పెద్ద సినిమాల సడీ సప్పులు లేకుండానే ఓ పాటను బయటికి ఇచ్చిండ్రు, అది కూడా మళ్ళా ఫంక్షన్ చేసి కాదు పండగ చేసి. గా వార్త మా సత్తి చెప్తాడట, నేనండ్రి. అబ్బా కర్తవాదు పెద్ద గణేష్ తానికి బాలకృష్ణ సార్ వచ్చిండు, పక్క ఫోన్ హీరోయిన్ అంజలి కూడా ఉన్నది. గీ మేడం ఏంటిది దేవుని తానికి వచ్చి ముచ్చట్లు పెడుతున్నది. ఓ బాలకృష్ణ సారు, ఆమెతోని దేవుని కన్నా దండం పెట్టి రాదు, గట్ల మంచిగా మొక్కు. అమ్మో సింహాన్ని చూస్తేందుకు చాలా మంది వచ్చిండ్రు, దూరంకి వెళ్ళి చూస్తే కనబడతలేదంట అని సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకుంటూ చూస్తున్నారు. ఈసారి ఏంది పెట్టె తెరిచిండు, బంగారు నాగలు ఇట్లా తెచ్చిండు, ఏంటిది దేవునికి? గుండూరుకం ఫేటల క్యాసెట్లు బయటికి తీసి ఫలారం లెక్క పంచుతున్నారు. డిటికేటర్ సినిమా ఫోటో బయటికి ఇస్తున్నారు, ఏంటిది? అంత పబ్లిక్ కే చూపిస్తారా? అటు తిరిగి దేవునికి చూపిస్తే ఏమైతుందంట? వినాయక దేవుడు సినిమాని హీట్ చేస్తాడు కదా. జై జై, మీరు కూడా జయ్యాను. చాలు ఇక బాలకృష్ణ సార్ మాట్లాడుతున్నాడు. దేవుని ముంగట నిలబడి కూడా పేర్షక దేవులకు శరణార్థులు చెప్తున్నాడు. సార్ అయితే మస్తు దమ్ముగా ఉన్నాడు, మాట్లాడి పోయేటప్పుడు పులిగోర ఎక్కువ పెట్టుండ్రి పంతులు. ఇప్పుడు అంజలి మేడం మాట్లాడుతున్నది. జస్ట్ మీకు టేస్ట్ చూపించడం ఈ సాంగ్, ఇంకా 4 songs ఉన్నాయి, చాలా బాగుంటాయి సాంగ్స్. అండ్ CD వినండి. ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసిండ్రో కానీ పాటల ఫంక్షన్కి అయితే బుద్ధ పైసా కూడా ఖర్చు కాలే, ఫ్రీగానే మస్తు మంచిగా జరిగింది కదా. సెల్ఫీస్ ఫోటోలు దిగుతున్నారు బాలకృష్ణ సార్తోని. మళ్ళా బయటకి ఇచ్చిన ఫోటో ఎట్లా చాలా అవుతుంది ఎరకనా మీకు?
గమ్ 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 గణేశ అంటాను వస్తుంది. కొత్త బర్రెకు ఇంటిల్లి పాది పెండ తీస్తారు అన్నట్టు కొత్త పోటు పెడితే చాలు ఫేస్బుక్లల్లా లైకులు కొడుతుంటారు. గీ లైకులు కొట్టేటోళ్ళ కోసం ఫేస్బుక్ వాళ్ళు ఏదో ఇగ్రం చేసిండ్రట. గీ ఫేస్బుక్ వాళ్ళు గీ ముచ్చట చెప్పిన కాడ నుంచి నాకైతే ఒకటే రంది పట్టుకున్నది. మన మోడీ సార్ పరిస్థితి ఏం కావాలి, మన సెలబ్రిటీల సంగతి ఏం కావాలి అని ఒకటే సోచాయిస్తున్నా. ఇక మొన్నటిదాకా మనం ఎసొంటి వార్తలు విన్నాం. మోడీ సార్కి 10 లక్షల మంది లైకులు కొట్టిండ్రు, గీ సినిమా ట్రైలర్ని గింతమంది లైకులు కొట్టిండ్రు అని వార్తలు విన్నాం కదా. ఇక ఇంకో రకం వార్తలు కూడా వినబోతున్నాం. మరి అదేందో చూడండి. మందుకు పత్యం మాటకు సత్యం ఉండాలే అంటారు, కానీ ముఖం పుస్తకంలా గా సౌలత్ లేదు ఇన్ని దినాలు. పడిగడుపుతోనే ఇగిలిచ్చుకుంటా పండుకునేటప్పుడు ఆవులిచ్చుకుంటా పోట్వలు పెడతారు ఫేస్బుక్ లా. నన్ను చూడు నా అందం చూడని అడ్డమైన పోట్వలు అక్కడికి రాని పుక్కడి పురాణాలు రాస్తుంటారు చాలా మంది. నచ్చితే లైకు, మెచ్చితే కామెంట్ రాయాలి చూసినోళ్ళు, అంతేగాని నచ్చలేదు అనే ముచ్చట రాసినోనికి చెప్పుడైతే కుదరకపోయేది. కింద రాసిన తెరిచి చూస్తే తప్ప మందికి కనబడది. అందుకే సోది ముచ్చట్లకు నచ్చని పోట్వలకు డిస్లైక్ కొట్టే ఛాన్స్ చేయబోతున్నారు ఫేస్బుక్ కంపెనోళ్ళు. ముఖం మీదనే నచ్చలేదు అని చెప్పొచ్చు అన్నట్టు. ఇక ఇన్ని దినాలు 1000 మంది నా ఎంట పడుతున్నారు, లక్షల మంది నన్ను మెచ్చుకుంటున్నారు అని మురిసిపోయే సెలబ్రిటీలకు ఇప్పుడు తిప్పలు కుదురుడు గాయం. నచ్చకుంటే డిస్లైక్ అని ఒత్తితే చాలు లక్షల మందికి తెలిసిపోతుంది. ఈ దెబ్బకు చాలా మంది మోకాలు మార్చి ముఖం పుస్తకంలా అకౌంట్లు క్లోజ్ చేస్తారు కావచ్చు. ఈ ఉపాయం మంచిగానే ఉన్నది, కానీ హీరోయిన్ల పోటువలతోని దొంగ అకౌంట్లు ఓపెన్ చేసి ఆడవిల్లలను ఆగం పట్టించే బద్మాషాన్లకు గా ఛాన్స్ లేకుండా చేయండి సార్లు మొదలు. మొన్నొకడు గిట్లనే చేసి హైదరాబాద్ లో 200 మందిని బెదిరిస్తే ధైర్యంగా పిల్లలు వచ్చి పోలీసులకు పట్టించిండ్రు. అందుకే మొదలు గిసోంటి దొంగ అకౌంట్లు లేకుండా చూస్తే మంచిది అని అంటున్నారు ఫేస్బుక్ ల నుంచి ఫేసులు తీయనోళ్ళు. అబ్బా, నా ఫోన్ అంటే నాకు మస్తు ఇష్టం. కొనంగానే మంచిగా ప్లాస్టిక్ కవర్ తొడిగినా, కింద పడ్డ వలగకుండా అద్దం పిట్ చేపించిన. ఎప్పుడైనా సరే మెల్లగా తీస్తా, మెల్లగా పెడతా. దీనికి ఏమన్నా అయితే నా పానం కలుక్కుమంటది. ఇది నా ఫోన్ గురించి కాదమ్మా ముచ్చట, చాలా మంది గిట్లనే ఫోజులు కొడుతుంటారని చెప్తున్నా. అర్రే, ఐటీ మంత్రి కేటీఆర్ సార్కు సెల్ ఫోన్ల మీద ల్యాప్టాప్ల మీద ఏమన్నా కోపంకి నచ్చిందా ఏంది? అందరు ముంగట్నే తెస్తున్నాడు, కాలు కిందేసి తొక్కుతున్నాడు. ఓర్ని అయినా ఏం కాలేదట. ఇగో ఇవాళ హైదరాబాద్ ఐటెక్స్ కాడ అన్ని కంప్యూటర్లు, కెమెరాలు, సెల్లులు, ట్యాబులు గిసొంటన్నింటినీ ఎగ్జిబిషన్ పెట్టిండ్రు. ఆగో, దాన్ని సురువు చేస్తేందుకు పోయినప్పుడే ఆటి గట్టితనం చూడుండ్రని కేటీఆర్ సారు వద్దు వద్దంటే కూడా గిట్ల దొక్కిచ్చిండ్రు. అటెంకా గాలిలో లేసే కెమెరాలను కూడా కొద్దిసేపు నడిపించి చూసి మీరు మంచి మంచి పట్టుకొచ్చిండ్రు, హైదరాబాద్ వాళ్ళు చూసేటట్టు మంచిగున్నది అని మెచ్చుకొని వచ్చిండు. మల్లో ఫైటింగ్ ని చేసిన పాలమూరు లీడర్లు ఊకూకే ఈ లొల్లులు ఎందుకు సార్లు? కంటికి కనిపియని స్వచ్ఛ భారత్ సర్కార్ ఆఫీసర్లకు ఇయ్యాలే దావత్. దుమ్ముతోని దమ్ముకొన్నది ఢిల్లీ, బతకబోయినోళ్ళు రావాలే వెనకకు మళ్ళీ. గణపతికి దండం పెట్టిండు రామ్ గోపాల్ వర్మ, గప్పుడేమన్నాడో యాదకొస్తే మనకో కర్మ. పోచారం సార్తానికోతున్న సత్తి అయితే ఊనంగానే ఆనకాలం కాదు, ఆనలు ఎప్పుడు పడితే అప్పుడే ఆనకాలం అంట అని క్యాలెండర్లో రాయమంట అని చెప్తా. పిరం సౌదల మర్మం చెప్పిన మంగ్లీ. ఒక్క పూట బువ్వ తినకున్నా సెల్ ఫోన్ లో సినిమా చూసి ఆకలిని మర్చిపోవచ్చు. పని దొరకకపోతే సెల్ ఫోన్ లో క్యాండీ క్రష్ గేమ్ ఆడుకుంటూ టైం పాస్ చేసుకోవచ్చు. అంతే. చూసిండు కదా, ఇవి ఇలా నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ 3 మార్ వార్తలలో కలుద్దాం. గప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.